ఇంత చల్లటి సాయంత్రం సంధ్యావేళలో నీ కళ్ళని చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నది తెలుసా. ఎంత అద్భుతం అంటే ఎంత అద్భుతం. ఆహాహా! నీ కళ్ళని చూస్తే విగిసిన రోజా పువ్వులా ఉంటుంది తెలుసా. రోజా పువ్వు ఎలా ఎంత వికసిస్తుందో అలా ఉంటుంది. నీ పెదాలు చూస్తుంటే చందమామ రాత్రి సమయంలో ఎలా వస్తుందో అలా ఉంటుందన్నమాట నీ పెదాలు నువ్వు నవ్వుతుంటాయి. రాత్రి వేళలో నీ పెదాలు అలా ఉంటాయి. చందమామ ఇలా ఉంటుంది అలా ఉంటాయి. నీ మొహం సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట. వెలుగుతూ ఉంటుంది, సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటుంది. ప్లస్ ఇంకోటి, నీ ఆలోచన విధానం అనేది నాకు బాగా నచ్చింది. ఆలోచన విధానం, నువ్వు చేసే పని పద్ధతులు అన్నీ ఇంత స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రదేశం ఎలా ఉంటుందో, స్వచ్ఛమైన మార్గం పూల మధ్యలో వెళ్తూ వెళ్తూ ఇంత విహరిస్తూ ఉంటుందో అలా ఉంటుందన్నమాట. విహరిస్తూ 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 అలా ఉంటుందన్నమాట. పూల మధ్యలో నడక దారిలో అలా విహరిస్తూ విహరిస్తూ ఉండాలనిపిస్తుంది కదా. అంత బాగుంటుంది. నీ గురించి చెప్పాలంటే కనుక కవిత అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. కవితలు అలాగా వస్తూ వస్తూ రైమింగ్లో అలా ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే, మధురమైన గుండెల్లో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన పూలు ఎలా ఉంటాయో అలాగే మధురమైన అలా ఉంటుందన్నమాట. స్వచ్ఛమైన గాలితో చల్లటి వాతావరణం, మందార పువ్వు మొగ్గలు, గులాబీ పువ్వు మొగ్గలు ఎంతలాగా విహరిస్తాయో అలాగే నువ్వు నవ్వితే కూడా అంతలా విహరిస్తుందన్నమాట. రోడ్డు చివరన పూల మొక్కలు కిలకిల పూలలు ప్లస్ పక్షుల కిలకిల రావాలు, కోయల కూతలు ఇంత బాగుంటాయి తెలుసా. అలాగా కోయల కూతలు, పక్షుల రెపరెపలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే అంత స్వచ్ఛంగా ఉంటాయి. చెట్టులు, పూల మొక్కలు చాలా బాగుంటుందన్నమాట. ఆ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన పావురాలు, స్వచ్ఛమైన పక్షులు ఎంత బాగుంటాయంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి, పిల్లలు, పక్షులు